సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ తెలంగాణ పర్యటనకు వచ్చారు. అందులోనూ హైదరాబాద్లో మకాం వేశారు. ఇంతకీ ప్రవీణ్ సూద్ అసలు తెలంగాణకి ఎందుకు వచ్చారు, హైదరాబాద్లో ఎందుకు మకాం వేశారని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రవీణ్ సూద్ ఇప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చి హైదరాబాద్లో మకాం వేశారు. ప్రవీణ్ సూద్ తెలంగాణకి రాగానే బీఆర్ఎస్ నేతల వెన్నులో వణుకు మొదలైందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ప్రవీణ్ సూద్ రాకతో బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? దొంగలు బ్యాంకులో పడ్డారు, దొంగతనం చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైంకి పోలీస్ వ్యాను సైరన్ కొట్టుకుంటూ వచ్చింది. ఏం చేస్తారు? దొంగలు పారిపోతారు, సర్దుకుంటారు, దాక్కుంటారు, పోలీసుల కళ్ళు కప్పాలని చూస్తారు. ఇప్పుడు కరెక్ట్గా ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ వచ్చాడు. ఇప్పుడు మామూలుగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వేట నడుస్తోంది, దొంగల వేట. ఇక్కడ కాళేశ్వరం పైన మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అదేంటి, ఆల్రెడీ విచారణలు బిగినయ్యాయి. కమిషన్ కూడా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఆల్రెడీ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్ ఉంది, వాళ్ళ దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. మొత్తం బంతిని సిబిఐ కోర్టులోకి తన్నాడు రేవంత్ రెడ్డి. శాసనసభ నిర్ణయం అది, ఏది సిబిఐకి అప్పగించారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్. ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్టు 12 మందిని అరెస్ట్ చేసింది. మరి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు. అది అసలు ఎప్పటికప్పుడు ఈడీకి పంపిస్తోంది. ఈడీ దానిపైన ఆల్రెడీ ఈసీఐఆర్ కట్టింది. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఎలాగో అక్కడ ఈసీఐఆర్ కూడా కట్టేసి ఎప్పటికప్పుడు ఈడీ, సిబిఐ, సిట్ అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ను కూడా నిశితంగా గమనిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రవీణ్ సూద్ వచ్చేసరికి అక్కడ లిక్కర్ స్కామ్ వాళ్ళు, ఇక్కడ కాళేశ్వరం స్కామ్ వాళ్ళు కంగారెత్తిపోతున్నారు, బేజారెత్తిపోతున్నారా, సర్దుకుంటున్నారా? ఆయన వచ్చింది శ్రీశైలం. ఓకే, ప్రవీణ్ సూద్ నిన్న శ్రీశైలం వెళ్ళాడు. శ్రీశైలం మరి స్వామివారిని ఏదో దర్శించుకున్నాడు. ఇవాళ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ హైదరాబాద్లో. మరి ఇక్కడ నిమజ్జనం కూడా ఏదో జరుగుతూ ఉంది. ఆల్రెడీ అమిత్ షా వస్తాడు ఈ నిమజ్జనానికి అన్నారు. ఆయన ఎందుకో వాయిదా పడింది. అమిత్ షా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, నిమజ్జనానికి రాకుండా. అమిత్ షా రాకపోవడం ఏంటి, ప్రవీణ్ సూద్ వచ్చి పట్టడం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏంటి, కరెక్ట్గా ఇవాళే హరీష్ రావు దిగాడు. ఏంటి సార్, రేవంత్ రెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని, ఇప్పుడు అమిత్ షా వచ్చే ముందు సిబిఐ వస్తుందంటారా? ఎవరు? ప్రవీణ్ సూద్. ఇప్పుడు ఒకటి మీరు ఇచ్చారు కదా, సిబిఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేశారు, మీరు తీసుకోమన్నారు. పైపెచ్చు అది కూడా ఉపసంహరించుకున్నాడు. గతంలో సిబిఐ మీద బ్యాన్ ఉంది. ఇక్కడ సిబిఐ మరి ఇక్కడ రాకూడదని చెప్పి వాళ్ళు బ్యాన్ అది కూడా ఎత్తేసాడు రేవంత్ రెడ్డి. దానికి కూడా మరి పర్మిషన్ ఇచ్చాడు. పిలిచింది మీరే కదా, ఇప్పుడు ప్రవీణ్ సూద్ని రా అని పిలిచింది మీరే, వచ్చాడు. మరి మీ యొక్క వివరాలన్నీ తీసుకుంటాడు. అటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టో లేకపోతే ఆ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీయో. కరెక్ట్గా ఇప్పుడు ఇవాళ నీకు లండన్ నుంచి వచ్చాడు హరీష్ రావు. ఇప్పుడు కవిత మొన్నేమో అసలు ఏమంది, తిమింగలం అంది. ఏది అసలు వీళ్ళిద్దరు సంతోష్ మరి హరీష్ రావే అసలు మరి మొత్తం దానికి బాధ్యులు. మా నాన్నకి అవినీతి మరకంటిచ్చారంటే అతను ఈరోజు మాట్లాడుతూ ఏమంటున్నాడు, దిగజారుడు ఆరోపణలు అవి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. మామూలు రాజకీయ నాయకులు కాదు వీళ్ళేంటి, అవినీతిలో రొచ్చులో కూరుకుపోయి ఆరోపణలు చేసిన వాళ్ళని ఏమంటారో తెలుసా? వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఏ విఘ్నత? మీ విఘ్నత ఏది? విఘ్నత లేకే కదా ఇన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడుతోంది. విఘ్నతకే వదిలేస్తున్నా అంటే, ఒకటి శాసనసభలో 2 గంటలు మాట్లాడాడు, 6 అడుగుల బుల్లెట్. దాన్ని కేటీఆర్ ట్వీట్ చేశాడు, ఆ వీడియో కూడా. అసలు అబ్బా 7 మంత్రులకి మా ఇరిగేషన్ మంత్రి మా కేసీఆర్ ప్రియ శిష్యుడు ఆ సమాధానం చాలన్నాడు. ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ లేదు డ్యామ్ సెక్యూరిటీ మాట్లాడిన అంశాల్లో కానీ ఒక్కదానికైనా సమాధానం చెప్పాడా? లొకేషన్ ఎందుకు మార్చావు, తుమ్మిడిహెట్ట నుంచి నీకు మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, డిజైన్ ఎందుకు మార్చారు,
ఒకవేళ ఇక్కడ కట్టాలనుకున్నప్పుడు మీరు ప్రాణహిత చేవేళ్ల మీద 11,000 కోట్లు ఎందుకు దండగ చేశారు? కేసీఆర్ సీఎం అయిన మొదటి సంవత్సరం 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, రెండో సంవత్సరం 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. 11,000 కోట్లు అక్కడెందుకు వృధా చేశారు? ఇక్కడ 1,04,000 కోట్లు ఎందుకు గోదాట్లో పోశారు? సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల కుప్పైంది. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఆకటి కాళేశ్వరం అవినీతి కాదు అసలు, అది రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అసలు లేదు, అసలు స్కామ్ జరగలేదంటున్నారు కదా. బూకియా హరిరామ్ ఎక్కడి నుంచి వచ్చాయి? 100 ఎకరాలు మామిడి తోటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అతను సాధారణ ఉద్యోగి. ఒక ఇంజనీరింగ్ చీఫ్కి ఈ విధంగా ఎలా వస్తాయి? ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు 25 ఎకరాలు కొంటాడా? ఒక ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినాడు 56 ఎకరాలు కొంటాడా? కూతురు పెళ్ళి పలక్నామాలో చేస్తాడా? పెళ్లి బిల్లులు కాంట్రాక్ట్ ఏజెన్సీ కట్టుద్దా? ఓకే, వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారు? అంటే కాళేశ్వరం పేరుతో మీరు చేసింది కుంభకోణం. కేవలం కాంట్రాక్టర్ని ఆ మేఘ, ఇప్పుడు కవిత అన్నది అదే కదా, ఈ కేసులో మా నాన్నకేం సంబంధం లేదు, ఆయన దేవుడు అంది. A1 హరీష్ రావు, A2 సంతోష్ రావు, A3 మేఘా కృష్ణారెడ్డి అని వీళ్ళ ముగ్గురు కలిసి కుట్ర చేసి ఇది చేశారంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు? హరీష్ రావు మా నాన్న ప్రియశిష్యుడు, మా నాన్న ఆధ్వర్యంలో చేశాడు ఇదంతా అంటున్నాడు. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా దీనిలో A1 కేసీఆర్. ఆయనే చెప్పాడు ఏమని, మొత్తం డిజైన్ నేనే ఇచ్చానన్నాడు. అసలు ఈ ఇంజనీర్లు పనికి మాలినాళ్ళు, వాళ్ళకి అసలు తెలియదు, నేనే వాళ్ళకి ఎలా కట్టాలి, ఎక్కడెక్కడ పిల్లర్లు వేయాలి, ఎక్కడెక్కడ డిజైన్ మొత్తం నేనే ఇచ్చానని అతను చెప్తుంటే పేజ్ నెంబర్ 63, 64, 65 ముందు ఆ 3 పేజీల సంగతి తేల్చండి. ఓకే, హరీష్ రావు అక్కడ PC ఘోష్ కమిషన్ ఎంక్వైరీలో ఏం చెప్పాడు? బయటకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడటం, ప్రెస్ మీట్లో మాట్లాడటం కాదు. ఘోష్ దగ్గర ఇతను అప్రూవర్గా మారాడా? మామ ఒత్తిడి, బావమరిది వేధింపులు తట్టుకోలేక నేను సంతకం పెట్టాను అన్నాడు. అది నిజమా? ఇది ఎవరు చెప్పారు? శాసనసభలో, నిండు శాసనసభలో జరిగిన చర్చలో హౌస్ లీడర్ మాట్లాడాడు. ఆ విషయం మరి హరీష్ రావు మాట్లాడకపోతే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నానంటాడా? ఇక్కడ మనం ఏంటంటే, మీరు తప్పుకోవాలంటే ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు. టోటల్గా ఇవాళ ఫిక్స్ అయ్యారు, బంధించారు. ఇప్పుడు సిబిఐ ప్రవీణ్ సూద్ వచ్చాడు, మొత్తం ఇప్పుడు ఏంటి బంతి ఇవాళ సిబిఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో కవితని మరి జైల్లో పెట్టింది ఎవరు? అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు. ఇప్పుడు ఆ కవిత వీళ్ళ మీద పగ తీర్చుకుంటోందా ఏంటి? నన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి మీరు జైలుకి పంపించి ఇవాళ అదే సిబిఐతో వేట మళ్ళా కాళేశ్వరం లిక్కర్ కేసులో వీళ్ళు ఏ జైలుకి పంపాలి వీళ్ళని? చెంచల్గూడ జైలా, తీహార్ జైలా? ఏదైనా అంత తేలిగ్గా వదిలేటట్టుగా లేడు కాళేశ్వరరావు. ఏంటి అసలు హరీష్ రావు పేరే మార్చేసినట్టున్నాడు రేవంత్ రెడ్డి. నాకు కూడా అదే వస్తుంది. కాళేశ్వరరావా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.